సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువును తాము కబ్జా చేయలేదంటూ అక్కడి నివాసితులు తెలిపారు. అవుట్ఫ్లో ఏర్పాటు చేయకుండా చెరువు ఇన్ఫ్లో పెంచుతున్నారన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అమీన్పూర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చెరువులోకి వ్యర్థాలు రావడంతో 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న ఫ్లాట్లలోకి నీరు వచ్చి చేరుతోందని వాపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అలుగు లేకపోవడమేనని అంటున్నారు. చెరువును తాము కబ్జా చేశామని అధికారులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లలో కెమికల్ వాటర్, హౌస్ హోల్డ్ డ్రైనేజ్ వాటర్ బాచుపల్లి నుంచి, ఇక్కడ అరబిందో ఫార్మా నుంచి, కోకోకోలా ఫ్యాక్టరీ నుంచి వచ్చి పడుతున్నాయి. ఆ నీళ్లన్నీ అవుట్లో ఇమీడియట్గా చేసేస్తే చెరువు 93 ఎకరాలు ఎలా ఉండేదో అలాగే ఉండేది. మాకు ఈ సమస్య అనేది రాకపోయేది. ఇప్పుడు ఆ రోజున్న చట్ట ప్రకారంగా వెంచర్లో మేము కొనుక్కున్న ప్లాట్. అసలు మేము ఎందుకు కొనుక్కున్నాము, ఎవరిని అడగాలి? మీకు ఆ రోజు గ్రామ పంచాయతీ వచ్చింది, హెచ్ఎండిఏ వచ్చింది, ఎల్ఆర్ఎస్ వచ్చింది, ఇవాళ ఇదేంటి హైడ్రా వచ్చింది. ఇన్ని పరిధులను మీరు సిటీని మీరు పెంచుకొని పోతున్నారు, కానీ మేము ఎక్కడ పోవాలి? అన్ని చెరువులకి 1975 మ్యాప్ తీసుకుంటున్నారు. మా చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి రంగనాథ్ గారు 2006 తీసుకుంటారంటారు. ఎందుకంటే 2006లో 350 ఎకరాల్లో వాటర్ స్ప్రెడ్ ఉంది. కోర్టులో కౌంటర్ ఫైల్ చేసి వాళ్ళు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. అది ఇవ్వకుండానే ఆ టీడీఆర్ జీవో ప్రకారం మేము టీడీఆర్ ఇస్తామని రంగనాథ్ గారు అంటారు. మేమేమన్నామంటే అసలు మీకు దీనిలో అలుగులు లేవు, అలుగుల్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి అది ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఎంత ల్యాండ్ అయితే అంత కానీ చేయాలి. అదీగాక మేము మా ప్లాట్లకు మా వాటర్ వచ్చినాయి కానీ మేము చెరువుని కబ్జా చేయలేదు కాబట్టి ఈ జీవో మాకు వర్తించదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద 2013 యాక్ట్ కింద ఇవ్వాలి, లేకపోతే సబ్స్టిట్యూట్ ల్యాండ్ అన్నా ఇవ్వాలి. టీడీఆర్లు అనేది మేము ఒప్పుకోమని చెప్పామండి.